ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 15వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు ఆదివారం. తిథి త్రయోదశి సాయంత్రం 4:38 వరకు. తదుపరి చతుర్దశి నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 7:42 వరకు. వర్జ్యం రాత్రి 11:54 నుంచి 1:36 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:21 నుంచి 5:06 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:50 నుంచి 2:33 వరకు. సూర్యోదయం ఉదయం 6:33. సూర్యాస్తమయం సాయంత్రం 5:52. ఈరోజు విశేషం మహాశివరాత్రి. శుభోదయం. ముందుగా భక్తి సమాచారం ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎంత గొప్ప రోజు అంటే మాటల్లో చెప్పలేనంత దైవత్వం నిండి ఉన్న రోజు. మన తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం. ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి అంటే సాక్షాత్తు ఆ పరమశివుడికి అత్యంత ఇష్టమైన మహాశివరాత్రి పర్వదినం. సాధారణంగా మన పండుగలన్నీ పగటిపూట కోలాహలంగా పిండి వంటలతో కొత్త బట్టలతో జరుగుతాయి. కానీ శివరాత్రి ఒక్కటే అలా కాదు. ఇది రాత్రిపూట జరుపుకునే పండుగ మరియు ఉపవాసంతో జరుపుకునే పండుగ. ఎందుకంటే శివుడు లయకారుడు, అంటే మనలోని అజ్ఞానాన్ని, మన కష్టాలను, మన పాపాలను లయం చేసేవాడు. మహాశివరాత్రి పర్వదినాన శివుణ్ణి ఆరాధిస్తే గత కొంతకాలంగా మనల్ని పట్టి పీడిస్తున్న చీకటి లాంటి సమస్యలు తొలగిపోయి జీవితంలో కొత్త వెలుగు వస్తుందని మన పెద్దల నమ్మకం. అసలు ఈరోజు మనం ఏం చేయాలి? శివుడు భోళాశంకరుడు కదా, ఆయనకు ఆడంబరాలు, ఆభరణాలు, గొప్ప గొప్ప నైవేద్యాలు అవసరం లేదు. ఆయన కోరుకునేది ఒక్కటే, భక్తితో కూడిన శ్రద్ధ. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి స్వచ్ఛమైన మనస్సుతో దేవుడి దగ్గర దీపం పెట్టండి. శివుడికి అభిషేకం అంటే మహాప్రాణం. ఎందుకంటే ఆయన గరళాన్ని గొంతులో దాచుకున్నాడు. ఆ వేడి తగ్గడానికి ఆయన ఎప్పుడూ చల్లదనాన్ని కోరుకుంటాడు. అందుకే ఈరోజు గుడికి వెళ్ళినా లేదా మీ ఇంట్లో చిన్న శివలింగం ఉన్నా సరే ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీళ్లు ఇలా మీకు ఏది దొరికితే దాంతో లేదా కనీసం స్వచ్ఛమైన నీటితో అయినా సరే ఓం నమః శివాయ అని మనసులో అనుకుంటూ అభిషేకం చేయండి. ఆ నీటి ధార శివలింగం మీద పడుతుంటే మీ మనసులోని ఆందోళనలన్నీ కరిగిపోతున్నట్లుగా భావించండి. అలాగే శివుడికి మారేడు దళం అంటే చాలా ఇష్టం. 3 ఆకులు కలిపి ఉండే ఈ మారేడు దళంతో పూజ చేస్తే మనకు తెలిసి తెలియక చేసిన 3 రకాల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈరోజు ముఖ్యమైనవి 2 విషయాలు. 1 ఉపవాసం, 2 జాగరణ. ఉపవాసం అంటే ఏదో కడుపు మార్చుకోవడం అని మాత్రమే అనుకోకండి. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, దైవానికి దగ్గరగా ఉండడమే నిజమైన ఉపవాసం. ఈరోజు అన్నం మానేసి మన శరీరంలోని శక్తిని అరుగుదల కోసం కాకుండా దైవ ధ్యానం కోసం వాడాలి. శరీరం తేలికగా ఉంటేనే మనసు దైవం మీద లగ్నమవుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఆరోగ్యం సహకరించని వారు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్రామికులు ఉపవాసం ఉండకపోవడమే మంచిది. భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేసుకున్నా చాలు, ఉపవాసం ఉన్న ఫలితం మీకు తప్పక లభిస్తుంది. ఇక జాగరణ విషయానికి వస్తే మాఘమాసంలో వచ్చే ఈ చతుర్దశి రోజున ప్రకృతిలో ఒక విచిత్రమైన మార్పు జరుగుతుంది. భూమికి ఉండే శక్తి వల్ల మన వెన్నులోని శక్తి సహజంగానే పైకి ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ రాత్రి నిద్రపోకుండా వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చుంటే ఆ శక్తి సులభంగా పైకి వెళ్తుంది. దీనివల్ల మనకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మనశ్శాంతి పెరుగుతాయి. అందుకే ఈరోజు రాత్రి సినిమా చూస్తూనో కబుర్లు చెప్పుకుంటూనో కాకుండా శివనామ స్మరణతోనో ధ్యానంతోనో జాగరణ చేయండి. ఇక ఈ పూజ వల్ల కలిగే ఫలితం గురించి చెప్పాలంటే ఇది కేవలం పుణ్యం కోసం చేసేది మాత్రమే కాదు, మన నిత్య జీవితంలో మనశ్శాంతి కోసం చేసేది. ఈరోజు కనుక మనం మనస్ఫూర్తిగా శివుణ్ణి ఆరాధిస్తే మన జాతకంలో ఉండే గ్రహదోషాలు, ముఖ్యంగా శని, రాహు వంటి గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అకాల మృత్యు హరణం అంటారు. అంటే ప్రమాదాల బారి నుంచి, అనారోగ్యాల బారి నుంచి శివుడు మనల్ని రక్షిస్తాడు. ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆర్థికపరమైన చిక్కులతో సతమతమవుతున్న వారికి, మానసిక ఒత్తిడితో బాధపడే వారికి ఈ శివరాత్రి పూజ ఒక టానిక్ లాంటిది. శివుడి అనుగ్రహం వల్ల మనసులో ఒక రకమైన ధైర్యం వస్తుంది. నాకేం భయం, ఆ పరమశివుడు ఉన్నాడు అనే భరోసా మనల్ని ముందుకు నడిపిస్తుంది. కోరికలు తీరడం ఒక ఎత్తైతే అసలు కోరికలే లేని ప్రశాంతమైన స్థితిని ఇవ్వగలిగిన వాడు శివుడు.
ఈరోజు తిథి విషయంలో చాలామందికి కన్ఫ్యూషన్ ఉంది. ఈరోజు ఉదయం త్రయోదశి తిథి ఉంది. అలాంటప్పుడు మహాశివరాత్రి చతుర్దశి తిథి ఉన్న రోజు చేయాలి కదా అని మీ డౌట్స్ అన్నింటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మహాశివరాత్రి మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి రోజున వస్తుంది. అలాగే ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ మహాశివరాత్రి రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని కూడా శివపురాణంలో ఉంది. అయితే ఈ ఏడాది మహాశివరాత్రి 2026 పండుగ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి 2026 తేదీ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది చతుర్దశి తిథి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4:39 ప్రారంభమవుతుంది. అనంతరం మరుసటి రోజు అంటే 2026 ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం 5:26 ముగుస్తుంది. కాబట్టి ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి 15 ఆదివారం రోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మహాశివరాత్రి రోజున పూజకు అత్యంత పవిత్రమైన సమయం నిశిత కాలం. కాబట్టి ఈ ఏడాది నిశిత కాల పూజకు ముహూర్తం ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రాత్రి 11:55 నుంచి 12:56 వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక ఉపవాసం ముగింపు విషయానికి వస్తే ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం రోజు ఉదయం 6:42 నుంచి మధ్యాహ్నం 3:10 మధ్య పారణ చేయవచ్చని సూచిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో ఆచరిస్తున్న పద్ధతులు పంచాంగం ప్రకారం స్వల్ప మార్పులు ఉండవచ్చు. స్థానిక పరిస్థితులను అనుసరించడం ఉత్తమం. చివరిగా ఒక్క మాట, దేవుడు గుడిలో ఉన్నాడని వెతకడం కంటే మీలో ఉన్నాడని తెలుసుకోవడమే శివరాత్రి పరమార్థం. శివోహం అంటే నేనే శివుణ్ణు అని తెలుసుకోవడం. మీలోని చెడు ఆలోచనలను వదిలేసి తోటివారికి సహాయం చేస్తూ అబద్ధమాడకుండా ధర్మంగా బ్రతకడమే శివుడికి మనమిచ్చే నిజమైన కానుక. ఈరోజు రాత్రి మీరు చేసే జాగరణ మీ జీవితంలో కొత్త వెలుగును నింపాలని, మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ పరమేశ్వరుడి చల్లని చూపు మీ మీద, మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉండుగాక. ఓం నమః శివాయ. మీకు ఈ మహాశివరాత్రి పర్వదినాన శుభాలు కలగాలని కోరుకుంటూ ఈరోజు సాయంత్రం శివాలయానికి వెళ్ళి ఒక్క దీపం పెట్టడం మర్చిపోకండి. ఈరోజు పూజ చేసిన వారు, చేయలేకపోయిన వారు ఓం నమః శివాయ నమః లేదా ఓం నమః శివాయ నమః, ఓం నమః శివాయ నమః అని కానీ లేదా మీకు నచ్చిన దైవం పేరును కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ ఆదివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి జీవితంలో రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. అభిష్ట సిద్ధి ఉంది. చిన్న చిన్న అవాంతరాలను బుద్ధిబలంతో జయించండి. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరమైన ఆలోచనలు, ప్రయత్నాలు ఎక్కువవుతాయి. ఆర్థిక ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. రావాల్సిన డబ్బును రాబట్టుకోవడం మీద దృష్టి పెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ధనయోగం ఉంది. ఒక పనిలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువులో సులభంగా పురోగతిని సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశం అందుతుంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. రోజు చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది. సోదరులు, సోదరీమణులతో సఖ్యత ఏర్పడుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. బంధువులు, స్నేహితులు కలుస్తారు. వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదిత్య హృదయం చదవండి. ఆనందం సిద్ధిస్తుంది. మేషరాశి వారి మహాశివరాత్రి శుభ పర్వదినాన శివలింగానికి పానకంతో లేదా గంగాజలంతో అభిషేకం చేయడం మంచి ఫలితాలిస్తుంది. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేసిన విశేష ఫలితాలు లభిస్తాయి. ఎర్రని రంగు పూలతో స్వామిని అలంకరించి పూజించడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉండి దైవ కార్యాలకు ఆర్థిక సహాయం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు.
వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధైర్యంగా ధర్మబద్ధంగా పనులు మొదలుపెట్టండి. విజయం వరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. స్వయం కృషితో అభివృద్ధిని సాధిస్తారు. విఘ్నాలు తొలగుతాయి. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. భవిష్యత్తు సహకరిస్తుంది. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. సౌమ్య సంభాషణ మేలు. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. బాకీలు కొన్ని వసూలవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రశంసలు దక్కుతాయి. కళాకారులకు సన్మానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. సోదరులు కలుసుకునే అవకాశం ఉంటుంది. దుర్గా ధ్యానం శుభప్రదం. వృషభ రాశి వారు శివునికి ఆవు పాలతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం. ఈ రాశి వారు తెల్లని మల్లెపూలతో లేదా గన్నేరు పూలతో స్వామిని అర్చించడం వల్ల కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. శివాష్టకాన్ని పఠించడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనయోగ సూచనలు గోచరిస్తున్నాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. సకాలంలో పనులు ప్రారంభించాలి. ఉద్యోగంలో తగిన ప్రతిఫలం దక్కుతుంది. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. ఆవేశపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం వృద్ధి చెందుతుంది. నలుగురికి మీ వల్ల మంచి జరుగుతుంది. ఉద్యోగంలో ఇతరులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం జరుగుతుంది. కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఈరోజు కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. క్లిష్టమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టదైవ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మిథున రాశి వారు మహాశివరాత్రి నాడు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. అప్పుల బాధలు తీరిపోతాయి. బిల్వ పత్రాలతో శివుణ్ణి పూజించి ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ అనే మంత్రాన్ని చదవడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అధికార లాభం ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. తెలియని సమస్య ఎదురు కాకుండా చూసుకోవాలి. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. ఇల్లు మారాల్సిన అవకాశాలు ఏర్పడతాయి. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు. అనుకోకుండా ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. వ్యాపార లాభం పెరుగుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు. ఆదాయానికి లోటు ఉండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. నూతన కార్యాలు విజయాన్ని ఇస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్త. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఇష్టదైవ స్మరణ మంచిది. కర్కాటక రాశి వారు పాలు మరియు తేనె కలిపిన మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఈ పర్వదినాన తెల్లని పూలతో స్వామిని అలంకరించడం వల్ల పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
శివ పంచాక్షరి మంత్రాన్ని ధ్యానించడం వల్ల మనసు నిర్మలంగా మారుతుంది. మానసిక రుగ్మతలు, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. ఉత్తమ కాలం నడుస్తోంది. పట్టుదలతో పనిచేసి విజయం సాధించండి. కోరికలు నెరవేరుతాయి. మొహమాటంతో కొత్త సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. పలు మార్గాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో స్నేహితులు సహాయపడతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం చూసుకోవాలి. ఈ రోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తారు. వాహన యోగం ఉంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇష్టదేవతారాధన మంచిది. సింహరాశి వారు శివుడికి పంచామృతాలతో లేదా పండ్ల రసంతో అభిషేకం చేయడం చాలా మంచిది. ఎర్రటి మందార పూలతో లేదా గన్నేరు పూలతో స్వామిని పూజిస్తే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే కుటుంబంలో బంధాలు బలపడతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా పనులు ప్రారంభించండి. తప్పకుండా విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తినిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో అనుకూల ఫలితం ఉంటుంది. మనసులో చెడు ఊహించవద్దు. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగాలి. సొంత నిర్ణయాలు ఫలిస్తాయి. ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి. వ్యాపారాల్ని ఇంకా విస్తరిస్తారు. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం ఓ మోస్తరుగా సాగిపోతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఆస్తి విషయాల్లో హామీలు ఉండవద్దు. ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు చదువులో పురోగతి చెందుతారు. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా ఒత్తిడి, శ్రమ ఉండవచ్చు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత లభిస్తుంది. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. అనారోగ్య సమస్యలు తప్పవు. ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఆదిత్య హృదయం చదివితే ఆరోగ్యం సహకరిస్తుంది. కన్యారాశి వారు ఆకుపచ్చని రంగు ఉన్న పండ్లతో లేదా బిల్వదళాలతో శివయ్యను అర్చిస్తే చాలా విశేష ఫలితాలు పొందవచ్చు. గంగా జలంతో అభిషేకం చేయడం వల్ల పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. శివ కవచం పఠించడం వల్ల శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. ధనలాభం అనుకూలం. ఆపదల నుంచి బయటపడతారు. అపోహలు తొలగుతాయి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. ఇంటికి బంధువుల రాకపోకలు ఉంటాయి. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. సమిష్టి కృషి ఫలిస్తుంది. అంచెలంచెలుగా పైకి వస్తారు. వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు చేర్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఈరోజు
మీరు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దైవ చింతన మేలు చేస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది. సూర్యస్థుతి మంచిది. తులారాశి వారి మహాశివరాత్రి నాడు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయడం శ్రేయస్కరం. తెల్లటి సుగంధ పుష్పాలతో స్వామిని పూజించడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఉద్యోగ యోగం కూడా దక్కుతుంది. శివాష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది. అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో మెప్పిస్తారు. పని భారం ఉన్నప్పటికీ ప్రతిఫలం కూడా ఉంటుంది. ఇంట బయట మీ సలహాలకు, సూచనలకు విలువ పెరుగుతుంది. బంధువుల ద్వారా ఒక పని అవుతుంది. ఆనందించే అంశం ఒకటి ఉంది. మొహమాటం వల్ల వ్యయం పెరుగుతుంది. శుభవార్తను వింటారు. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు మేలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. బ్యాంకింగ్, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వారికి ఈ రోజు భూలాభాలు కలుగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త విద్యావకాశాలు ఉన్నాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పెట్టుబడుల్లో ధనలాభం కలుగుతుంది. ఆస్తి వ్యాపార వ్యవహారాల్లో లాభం కలుగుతుంది. ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. వాయిదా వేసిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఇష్టదేవతను స్మరిస్తే మేలు. వృశ్చిక రాశి వారు కొబ్బరి నీళ్లతో లేదా పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఈ రాశి వారు శివ పూజలో ఎర్రటి గన్నేరు పూలు వాడడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతాన యోగం కలుగుతుంది. రుద్రాష్టకాన్ని చదవడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఉద్యోగంలో అద్భుత ఫలితం ఉంటుంది. వ్యాపార బలం బాగుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అధికార లాభం సూచితం. మీ ద్వారా సమాజానికి మేలు చేకూరుతుంది. తెలివిగా ఆపదల నుంచి బయటపడతారు. వివాదాలకు అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. సంపాదనకు సమస్య ఏమీ ఉండదు, కానీ అనవసరపు ఖర్చులతో ఇబ్బంది ఉంటుంది. ఏ విషయమైనా కుటుంబ సభ్యులతో కూడా సంప్రదించడం మంచిది. ఆర్థికంగా నష్టపరిచేవారు ఉంటారు. సంప్రదింపుల్లో గోప్యత అవసరం. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవ ధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధన వ్యయం తప్పదు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, టీచర్ల ప్రశంసలు అందుకుంటారు. ఐటీ వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది. ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు అనుకూలంగా మారుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహన యోగం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి అవుతుంది. పాత బాకీలు చేతికొస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. ధనుస్సు రాశి వారు పసుపు కలిపిన పాలతో లేదా పండ్ల రసంతో శివునికి అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలతో అర్చన చేయడం వల్ల విద్యారంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. శివ సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా అభివృద్ధి ఉంటుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార నష్టం రాకుండా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలి. తెలియని సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. దైవానుగ్రహంతో ఆపద తొలగుతుంది. కొందరి వల్ల మేలు జరుగుతుంది. కార్యసిద్ధి గోచరిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి ఇబ్బందులు కలుగుతాయి. తలచిన పనులు కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.
మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పట్టింపులు రావచ్చు. ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. భూ లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే మేలు. మకర రాశి వారు నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి. గ్రహదోషాలు తొలగిపోతాయి. నల్ల నువ్వులను శివునికి సమర్పించడం వల్ల ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. ఓం త్రయంబకం యజామహే అనే మంత్రాన్ని జపించడం మేలు చేస్తుంది. అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విఘ్నాలను అధిగమిస్తారు. పలు మార్గాల్లో విజయం ఉంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. పట్టుదలగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం విషయంలో సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు లేదా అపార్థాలు ఏవైనా ఉంటే పరిష్కరించుకుంటారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. పెద్దల ప్రశంసలు అందుతాయి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ఖర్చు తగ్గించాలి. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. స్థిరాస్తులు వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇప్పటి వరకు ఉన్న అనారోగ్యం తగ్గి ఆరోగ్యం ఏర్పడుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువులో సులభంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు ఆస్కారం ఉంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు అధిగమిస్తారు. సూర్య ధ్యానం మంచిది. కుంభరాశి వారు శివరాత్రి పర్వదినాన నువ్వుల నూనెతో లేదా ఆవు పాలతో అభిషేకం చేయడం శ్రేయస్కరం. మారేడు దళాలతో స్వామిని పూజించడం వల్ల రాజకీయ, సామాజిక రంగాల్లో రాణిస్తారు. శివతాండవ స్తోత్రాన్ని పఠించడం వల్ల మానసిక దృఢత్వం పెరుగుతుంది. మానసిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ధర్మబద్ధంగా పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. వ్యక్తిగత పురోగతికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇంటి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు తప్పకుండా ఒక కొలికి వస్తాయి. వృత్తి, వ్యాపారాలను బాగా మెరుగుపరుచుకుంటారు. ఆరోగ్యం కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. దేనికి తొందరపడవద్దు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. గృహ, వాహనాది విషయాల్లో కలిసి వస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బాధ్యత పెరుగుతుంది. గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. ఆదాయపరంగా కలిసి వస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ఈరోజు సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తి లాభం కలుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కొత్తగా అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఇష్టదేవతను స్మరించండి. మనశ్శాంతి లభిస్తుంది. మీనరాశి వారి కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివునికి అభిషేకం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. పసుపు రంగు పూలతో స్వామిని అలంకరించి పూజించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం వల్ల జ్ఞానం, ప్రశాంతత లభిస్తాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్, ప్రశంసలు లభిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.